ఆత్మఫలము ఏమనగా ప్రేమ. నీలో దేవుడు ఉన్నట్లయితే నీ శత్రువుని కూడా నువ్వు ప్రేమించగలుగుతావు. నీ శత్రువుని కూడా నువ్వు క్షమించగలుగుతావు. ఆత్మఫలములో రెండవది ఏంటో తెలుసా? చెప్పండి, ఏమిటో? సంతోషము. జాగ్రత్తగా వినండి. నువ్వు ఎప్పుడైతే నీ శత్రువుని ప్రేమించగలుగుతావో, అతడు నీకు వ్యతిరేకంగా చేసిన కీడును బట్టి అతన్ని నువ్వు క్షమిస్తావో, ఆ క్షమాపణ నీకు గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. ఈరోజు మనలో చాలామంది హృదయం నిండా ద్వేషం ఉంది, కోపం ఉంది, పగ, ఒక విధమైనటువంటి ఆగ్రహము, ఆవేశము, ఆయాసము. నీ మనసులో ఆయాసం పెట్టుకొని, నీ మనసులో ద్వేషము పెట్టుకొని, నీ మనసులో కోపం పెట్టుకొని నువ్వు ఎలా సంతోషించగలవు? నువ్వు ఎలా ప్రశాంతంగా జీవించగలవు? ఒకసారి ఆలోచించు. నువ్వు సంతోషంగా జీవించాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు నీ శత్రువు ఎవరైనప్పటికీ కూడా ఆ వ్యక్తిని క్షమించాలి. అప్పుడు అనొచ్చు, బ్రదర్ ఒక నిమిషం ఆగండి, క్షమించాలంటున్నారు కానీ అతడు చేసిన ద్రోహం ఇంత అంత కాదు బ్రదర్. నమ్మించి వంచాడు, నట్టేటా ముంచేశాడు, నలుగురిలో నన్ను అవమానపరిచాడు, నవ్వులు పాలు చేశాడు. అలాంటి నరరూప రాక్షసుడిని ఎలా క్షమించాలి? నా వల్ల కావటం లేదు. ఓ రోజు ఓ సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు. నోట్లోంచి మాట రావట్లేదు కానీ కళ్ళల్లోంచి మాత్రం కన్నీళ్ళు జల జల రాలుతున్నాయి. అడిగాను, ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యా, ఏం చెప్పాలో నాకు అర్థం కావటంలా, నా గుండె రగిలిపోతూ ఉంది. ఏమైంది? నా దగ్గరే సహాయపడటానికి, నేను చేసే పనిలో సహాయపడడానికి ఒకడిని నేను మా ఊరు నుంచి తెచ్చుకున్నాను. వాడిని నా ఇంట్లోనే పెట్టుకొని ఒక అన్నయ్యలా వాడికి ఏ లోటు లేకుండా చూసుకున్నాను. కానీ అటువంటి వాడితో నా భార్య అక్రమ సంబంధం ఏర్పరచుకొని నేను మధ్యాహ్నానికి భోజనానికి సడన్గా ఇంటికి వెళ్ళేసరికి తన పాపం బయటపడింది. అది చూసిన నేను తట్టుకోలేకపోతున్నానండి. ఇంటికి వెళ్ళలేకపోతున్నాను, నా భార్య ముఖం చూడలేకపోతున్నాను, నాకు నిద్ర పట్టడం లేదు, పని చేయబుద్ధి కావటం లేదు. నా గుండెల్లో ఒకవైపు కోపం, మరోవైపు వేదన రగిలిపోతూ ఉంది. ఏం చేయాలో తెలియక మీ దగ్గరకు వచ్చాను. నాకేం చేయాలో అర్థం కావటల్లా, కానీ నా గుండెల్లో మాత్రం ఆరని మంటలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏం చేయమంటారు? అప్పుడు ఆ సహోదరునితో మాట్లాడుతూ, నేను చెప్పింది ఖచ్చితంగా చేస్తావా? అయ్యా చెప్పండి, ఏం చేయమంటారో? నీ భార్యను నువ్వు మనస్ఫూర్తిగా క్షమించేసేయి. వెంటనే రియాక్ట్ అయ్యాడండి. అన్నా, మీరు ఏమైనా చెప్పండి, చేస్తాను, కానీ నా భార్యను మాత్రం నేను క్షమించలేను. ఎందుకని? నమ్మక ద్రోహం చేసిందన్నా, నన్ను మోసం చేసిందన్నా, నా ఇంట్లోనే తనకంటే చిన్నవాడైనటువంటి కుర్రాడితో పాపం చేస్తూ ఉంటే నేను ఎలా క్షమించగలను? నా వల్ల కావట్లేదన్నా. ఇంటికి వెళ్ళలేకపోతున్నాను, తనతో మాట్లాడలేకపోతున్నాను, కనీసం నేను భోజనం చేయలేకపోతున్నాను, పని చేయలేకపోతున్నాను, నరకం అనుభవిస్తున్నాను అన్న. నా వల్ల కాదన్నా. క్షమించబడ్డానికి ఆమె అర్హురాలు కాదో, కాబట్టి నేను ఆమెను క్షమించలేను. ఆ సహోదరుడు ఏమంటున్నాడు? నా గుండెల్లో ఆరని మంటలు, నాకు నిద్ర పట్టడం లేదు, ఏమీ తినబుద్ధి కావటం లేదు, ఆ భార్య ముఖం కూడా చూడబుద్ధి కావటం లేదు, ఇంటికి వెళ్ళబుద్ధి కావటం లేదు, నరకం అనుభవిస్తున్నాను అంటున్నాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఎవడో చేసిన ద్రోహానికి, ఎవరో చేసిన అన్యాయానికి, ఎవరో నీ మీద వేసిన నిందకు నీ మనసులో రగిలిపోతూ, మనసులో వేదన పడిపోతూ, లోపల కృంగిపోతూ, ఇంతగా నమ్మితే నన్ను మోసం చేస్తాడా, ఇంతగా నేను నమ్మితే నన్ను ఈ విధంగా దగా చేస్తాడా, ఇంతగా నమ్మితే నన్ను ఈ విధంగా దగా చేస్తుందా అని చెప్పి లోపల కోపాన్ని, పగను పెంచేసుకొని, ఒక విధమైనటువంటి ఆయాసాన్ని పెంచేసుకొని, ఉక్రోషాన్ని పెంచేసుకొని
నువ్వు నిద్రపోకుండా, నువ్వు తినకుండా, ఒకవేళ నువ్వు ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉన్నట్లయితే అసలు నష్టం ఎవరికి జరుగుతుంది? అసలు నష్టం చెప్పండి, ఎవరికి జరుగుతుంది? క్షమించలేకపోతున్న నీకే అసలైనటువంటి నష్టం జరుగుతుంది. అదే సమయంలో దేవుడు మరొక మాట చెప్పాడు, నా కుమారుడా, ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో, దూషిస్తారో, నిందిస్తారో, బాధ పెడతారో, గాయపరుస్తారో, అలాంటి వారిని నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి ప్రభువా? క్షమించేసాయి. ఏమిటి? క్షమించేసాయి. ప్రభువా కష్టం ప్రభువా. ఏమిటి? క్షమించడం సులభం అంటారండి? కష్టం ప్రభువా. అప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు నాకు, నాయనా, జీవితంలో ఈ సత్యాన్ని తెలుసుకో. ఏమిటి? వాడు క్షమించబడ్డానికి అర్హుడు కాదు, కానీ నిన్ను పడుకోకుండా చేస్తున్నాడు, నిన్ను తినకుండా చేస్తున్నాడు, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. వాడు హాయిగా పడుకుంటున్నాడు, వాడి పని వాడు చేసుకుంటున్నాడు, కడుపు నిండా భోజనం చేస్తున్నాడు, నీకేమో నిద్ర లేకుండా చేస్తున్నాడు, తినకుండా చేస్తున్నాడు, నెమ్మది లేకుండా చేస్తున్నాడు. నా కుమారుడా, వాడు క్షమించబడ్డానికి అర్హుడు కాకపోయినా నువ్వు ప్రశాంతంగా జీవించటానికి అర్హుడవు కనుక వాడిని క్షమించేసేయి. అర్థమైందా మీకేమైనా? నువ్వు ఎవరినైతే క్షమించలేను అని చెప్పి అంటున్నావో, నిజంగా అతడు క్షమించబడ్డానికి అర్హుడు కాకపోవచ్చు, కానీ నువ్వు ప్రశాంతంగా జీవించటానికే దేవుడు నిన్ను ప్రేమించాడు, తన ప్రాణాన్ని నీ కోసం దారిపోశాడు. అనగా నువ్వు ప్రశాంతంగా జీవించాలి, నువ్వు సంతోషంగా జీవించాలి, నువ్వు సమాధానంగా జీవించాలి అంటే ఏం చేయాలి? ఎదుటివాడు క్షమించబడ్డానికి అర్హుడు, హక్కుదారుడు కాకపోయినా వాడిని క్షమించేసేయాలి. ఎందుకని? నువ్వు సంతోషంగా జీవించటానికి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, విలువైన నీ సన్నిధిలో శ్రేష్టమైన నీ సందేశం ద్వారా మాతో మాట్లాడావు నాయన. శత్రువును ప్రేమించండి, శత్రువు కోసం ప్రార్థన చెయ్యండి అని నువ్వు సెలవిచ్చావు. అనేక సందర్భాల్లో అది మాకు అసాధ్యంగాను నాయన కష్టతరంగాను అనిపించినప్పటికీ కూడా మరొక్కసారి విలువలతో కూడిన సందేశాన్ని మాకు ఈ సమయంలో వినిపిస్తూ, మేము సంతోషంగా జీవించాలంటే, ప్రశాంతంగా జీవించాలి అంటే, మాకు వ్యతిరేకంగా ఎవరు ఏం చేసినా, ఎంత గాయపరిచినా మనం క్షమించేయటమే మా జీవితంలో మేము సంతోషంగా ఉండడానికి ప్రధాన ఆయుధము అనే అద్భుతమైన సత్యాన్ని నేర్చుకున్న మేము ఆయన ఇది మొదలుకొని క్షమించే తత్వమును అలవర్చుకొని శత్రువు కోసం ప్రార్థన చేసి వారి రక్షణ కోసం ఆయన మీ సన్నిధిలో గోజాడే కృప మాకు దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు కలుసుకుందాం. సరే.